అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అరకు వేలి బస్టాండ్కి అతి సమీపంలో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియం. ఇది అరకు వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూస్తారండి. చాలా బాగుంటుంది. లోపల మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. మనం అరకు వస్తే తప్పనిసరిగా చూడవలసింది ఈ ట్రైబల్ మ్యూజియం. చాలా బాగుంటుందండి. లోపల ఉన్నటువంటి తయారు చేసినటువంటి శిల్పాలు అచ్చు మనుషుల్లాగానే ఉంటారు. ఇది చాలా గొప్పగా తయారు చేశారు. ఇదిగోనండి, ఇదే ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. మనం లోనకి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఈ ప్రక్కనే ఐ లవ్ అరకు అని బోర్డు పెట్టారు. ఆ ప్రక్కనే అన్ని టిఫిన్ సెంటర్సు, కాఫీ హోటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. దేనికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. ఈ మ్యూజియం లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఎంట్రన్స్ టికెట్ పెద్దవాళ్లకు 80 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు. ఇక్కడ రకరకాల ఆటలు పెట్టారండి. ఇది చూడండి, ఆటల యొక్క యాక్టివిటీస్ ప్రైసెస్ కూడా లిస్ట్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలకి ఆనందకరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి ఆకర్షణీయంగా ఉండేటువంటిది ఈ ట్రైబల్ మ్యూజియం. లోనకి వెళ్ళి చూద్దాం రండి. మనం లోపలికి ఎంట్రన్స్ అవగానే ఇక్కడ బోటింగ్ చేసేటువంటి పెద్ద సరస్సు ఉన్నది. అదిగోండి, పైన ఒక ఆయన సైక్లింగ్ చేస్తున్నాడు, స్కై సైక్లింగ్. నేను ఉదయం 10 గంటలకు వెళ్ళడం జరిగిందండి, టైం అడ్జస్ట్మెంట్ కాక. అందుకని జనం కొంచెం తక్కువగా ఉన్నారు. అదే సాయంత్రం 4 దాటిన తర్వాత విపరీతమైనటువంటి జనం ఇక్కడ ఉంటారు. అరకు వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ ట్రైబల్ మ్యూజియం చూడకుండా వెళ్ళరు. పాడేరు జోన్లో టూరిజం డెస్టినేషన్స్ బోర్డు పెట్టారు చూడండి. ఇది యాక్టివిస్ట్ కోసం తయారు చేసినటువంటిది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఏదో ఒక పల్లెటూరులోకి వెళ్ళినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యారో షూటింగ్ కూడా ఉందండి. ఇక్కడ ఈ శిల్పం చూడండి, అచ్చు మనిషి గడ్డి చెక్కుతున్నట్లుగా
చేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడికి మనకు అనుకోకుండా కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు. చూడండి. మాది ఏలూరు. ఇది వరకు నేను ఏలూరులో 25 years. అక్కడ బీడీ కాలనీ, ఇక్కడ ద్వారకా నగరాన్ని. మీరు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయింది మీరు? 3 రోజులు. ఏమేమి చూశారు? శనివారం రూమ్లో రెస్ట్ తీసుకున్నాం, మిర్రర్ రిసార్ట్స్లో. నిన్న వచ్చి ఫస్ట్ బొర్రాగూడలోకి వెళ్ళాం, కటిగా వాటర్ ఫాల్ వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ అరకు వచ్చాం, ఫుడ్ బ్రిడ్జ్ కొన్ని చూసుకున్నాం, మిగిలిపోయింది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి ట్రైబల్ లాడ్జ్ వచ్చాం. ఇక్కడి నుంచి మన చాపరాయి వాటర్ దానికంతా అక్కడి నుంచి పాడేదాం. ఎలా అనిపించింది మీకు టూర్? ఓకే, గుడ్ అండి, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి యాక్చువల్లీ ఇక్కడికి ఎప్పుడు రావాలంటే మన రైనీ సీజన్ ఎండింగ్లో, మొత్తం టోటల్ వింటర్ సీజన్లో రావాలి. కాకపోతే ఇప్పుడు కొంచెం అన్ సీజన్ కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు, కొంచెం ఎండ కూడా ఎక్కువ. పురాణ అమృతం లైక్ చేయమని చెప్పండి. పురాణ అమృతం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాణ అమృతం థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, చాలామంది జనం ఆటలాడుతూ ఉన్నారు. రకరకాల ఆటలు ఇక్కడ పెట్టారు. ఇక్కడ దింసే డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆడవారి బొమ్మలు పెట్టారు. అక్కడ దాదాపు ఒక 1/2 డజన్ బొమ్మలు పెట్టారు. ఆ బొమ్మల మధ్యలో కనుక మనం నిలబడి ఫోటో తీసుకుంటే మనం కూడా ఆ బొమ్మల్లో కలిసిపోతాం. ఇది చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు చూడండి, మనుషులు ఎవరో బొమ్మలు ఎవరో కనిపెట్టలేనట్టుగా ఉంటుంది. ఇది మంచి అట్రాక్షన్ ఈ ట్రైబల్ మ్యూజియంలో. ఈ ప్రక్కన చూడండి ఎంత చక్కగా బొమ్మలను ఏర్పాటు చేశారో. ఇక్కడ పల్లెటూళ్ళు బాగా ఉన్నాయి కాబట్టి కళ్ళు దొరుకుతుంది. ఈడుగ కళ్ళు అంటారు. అది ఒక రకమైనటువంటి చెట్ల నుండి తీస్తారు. ఆ కళ్ళుని ఎక్కువగా ఇక్కడ తాగుతారు. ఆ కళ్ళు ఒక అబ్బాయికి పోస్తున్నటువంటి దృశ్యం చూడండి ఎంత చక్కగా చిత్రీకరించారో. ఒక మనిషి చెట్టెక్కి కళ్ళు తీసేటువంటి దృశ్యాన్ని చిత్రీకరించారు. అదేనండి ఈడుగ చెట్లు అంటారు వీటిని. అక్కడి నుంచి వచ్చేటువంటి కళ్ళు అది చాలా ఆరోగ్యం అని చెప్తారు. దాని సంగతి మనకి తెలియదు. పార్కు చాలా బాగా డెవలప్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది సందర్శకులు అరకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. గార్డెన్ చాలా బాగా పెంచారు. లోపల చాలా చల్లగా ఉంది. ఈ ప్రక్కనే
ఇదిగోనండి ట్రైబల్ మ్యూజియం అసలైనటువంటిది, చూడవలసినటువంటిది ఇది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అసలైనటువంటి చూడవలసినది ఇప్పుడే ఉంది. ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది వీడియో. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఏమి లేదండి. మొట్టమొదట 80 రూపాయలు తీసుకున్నారు. అదే ఎంట్రన్స్ టికెట్. దీనికి ప్రత్యేకించి టికెట్ లేదు. లోనికి వెళ్ళి మనం ఎంతసేపు అయినా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటి బొమ్మల్ని చక్కగా చూడవచ్చు. బొమ్మలు కాదండి, ఒరిజినల్గా మనుషులు ఉన్నట్టే ఉంటుంది. అదొక విశేషం. చూడండి, వీళ్ళందరూ ట్రైబల్స్, కొండజాతి వారు. నిజమైనటువంటి మనుషుల్ని అక్కడ నిలబెట్టారా అన్నట్టు మనకు అనిపిస్తుంది. చూడండి, బాణాలు వేసి వారు వేట సాగిస్తూ ఉంటారు. దానికి కావలసినటువంటి పనిముట్లు వారికి వారే తయారు చేసుకుంటారు. వాగులు వంకల్లోనైతే చేపలను పడతారండి. ఆ ఈట ఇసురుతూ ఉన్నాడు చేప కోసం. బాణాలు వేసి చేపలను కూడా పడతారు వీళ్ళు. ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మంచి ప్రకృతి గన మనకు ఉన్నట్లయితే మనం డబ్బులు లేకుండానే మన జీవనాన్ని సాగించవచ్చు. ఇదిగోనండి, అడవికి వెళ్ళి ఒక జంతువుని వేటాడి తెచ్చుకున్నారు. అది అందరూ సమిష్టిగా, గ్రామంలోని వారు అందరూ కూడా పంచుకొని తినడం వీళ్ళ ఆచారం. పూర్వకాలం నుంచి ఇలాగే వస్తుంది. వాళ్ళు అమ్ముకోవటం అలాంటివంటిది లేదు. ఆ దొరికినటువంటివి, ఆ చుట్టుపక్కల పండినటువంటి చిరుధాన్యాలను ఎక్కువగా తింటూ ఉంటారు వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఏదైనా అనారోగ్యం చేసినా అడవిలో ఉన్నటువంటి ఆకు పసర్లతోటి వీళ్ళు ఆ వచ్చినటువంటి రోగాల్ని నయం చేసుకుంటూ ఉంటారు. సహజంగా జీవిస్తూ ఉంటారు. చిరుధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల వీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ నడుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కొండలు, కోనలు, దారులు మామూలుగా ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్న నడిచి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. అందుచేత ఎక్కువ ఆరోగ్యంగా వీళ్ళు ఉంటారు. ప్రకృతి చూడండి ఎంతో రమణీయంగా చిత్రీకరించారు. ఇక్కడ చూడండి, ఈ బాబు సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి భక్తి కూడా ఎక్కువ అండి. సూర్యుడు ప్రత్యక్ష దైవం. మన సృష్టికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. అందుకని సూర్యుడిని బాగా నమ్ముతూ ఉంటారు. సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్యభగవాన్ని కొలిచినట్లయితే ఆరోగ్య ప్రదాత సూర్యుడిని కొలవాలి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, హెయిర్ కటింగ్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రతో వండుకొని తింటూ ఉంటారు కొంతమంది. అది చాలా ఆరోగ్యమని ఇప్పుడు మన సైంటిస్టులు చెప్తున్నారు కదా. ఆ మట్టి పాత్ర మీద వండుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని పూర్వకాలం ఈ ట్రైబల్స్ అందరూ అలాగే జీవించేవారు. ఎంతో రమణీయంగా తయారు చేసినటువంటి ఇవి చూడండి ఎంత బాగున్నాయో.
వీళ్ళు నిజంగా బొమ్మల మనుషుల అన్న రీతిలో చిత్రీకరించడం చాలా ఆనందంగా ఉంది. చూస్తానికి చాలా బాగుంటుంది. మీరు అరకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ ట్రైబల్ మ్యూజియం చూడండి. ఒక్క అరగంట సమయంలో అంతా చూచి రావచ్చు. ఇది దింసా డ్యాన్స్ అండి. మధ్యలో మంట వేసుకొని చుట్టూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఈ ఏరియా ప్రజలకు ఈ దింసా డ్యాన్స్ అనేటువంటిది ఒక ప్రత్యేకత. ఇప్పుడు మొదటి అంతస్తు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆదివాసీ దేవాలయాన్ని దర్శనం చేసుకొని పై అంతస్తుకు వెళదాం. చూడండి, ఇక్కడ చెట్టుని పుట్టని కూడా వారు పూజ చేస్తూ ఉంటారు. ఈయన చూడండి, అచ్చు మనిషిలాగానే ఉన్నాడు. ఇప్పుడు మనం పై అంతస్తుకి వెళదాం. అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, చూద్దాం. మెట్లు లేవండి, చక్కగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు. మెట్లుంటే ఎక్కడం కష్టం కదా. ఇక్కడ చూడండి, ట్రైబల్స్ వివాహం జరుగుతుంది. వారి వివాహ సాంప్రదాయాలు ఇక్కడ చిత్రీకరించారు. వివాహం మనం చేసినట్లే చేస్తూ ఉంటారు. చాలామంది బంధువుల్ని పిలుస్తూ ఉంటారు. బంధువులకి విందు వినోదాలతోటి చాలా సందడిగా వివాహం చేస్తారు. ఇక్కడ చూడండి, వారి యొక్క పనిముట్లు, మంచాలు సొంతంగా వారే తయారు చేసుకుంటారు. ఎదురు బుట్టలు, శాటలు, అన్ని రకాల పనిముట్లు వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇదే సహజమైనటువంటి జీవనం. ఏవి పెద్దగా కొనవలసినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ వారు పండించినటువంటి పంటలను సంతలకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్లు ఇవన్నీ కూడా పండిస్తారు. పండించి సంతలకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది. కొండలు, కోనలు, వాగులు, వంకలు, నివసించడానికి చాలా ఆనందంగా ఉంటుంది.
సిటీల్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ 4 రోజులు గడిపి వెళితే మరిచిపోలేని మధురానుభూతి మిగులుతుంది. వైజాగ్, హైదరాబాదు ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లో నివసించేటువంటి వారు అప్పుడప్పుడు ఈ అరకు సందర్శించి వెళితే మనసు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం కూడా పోడు వ్యవసాయం చేస్తారండి. కొండల్లోనే వారు ధాన్యాన్ని పండించడం చాలా విశేషం. మెట్లుగా భూమిని చదును చేసి తక్కువ నీటితో వీళ్ళు పంటలు పండిస్తారు. వర్షాధారం కాబట్టి ముందు పైన ఉన్నటువంటి మడిలో నీరు పెట్టి తర్వాత కింద మడిలోకి నీరుని పంపిస్తూ తక్కువ నీటితోనే వ్యవసాయం చేస్తారు. అడవిలో దొరికేటువంటి ఉత్పత్తులన్నీ కూడా సంతలకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అడవి కాబట్టి ఇక్కడ తేనెటీగలు తేనె తెట్టులు పెడతాయి. ఆ తెట్టు నుంచి తీసినటువంటి తేనె చాలా నాణ్యంగా ఉంటుంది. అది ట్రైబల్స్ దగ్గర కొనుక్కుంటేనే మనకి ఒరిజినల్ తేనె మనకి దొరుకుతుంది. ఇదిగోనండి పుట్టగొడుగులు కూడా పెంచుతుంటారు. ఇక మనం మ్యూజియం చూడడం అయిపోయింది. ఈ పరిసర ప్రాంతాలని కొంచెం పరిశీలించి మనం ఇక బయటికి వెళ్ళిపోవచ్చు. ఇలా ఉందండి మ్యూజియం. 2 బిల్డింగ్లు. ఈ ప్రక్కనే కాఫీ డే ఉంటుందండి. అదిగోండి కాఫీ డే మనకు కనిపించేటువంటిదే కాఫీ డే. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ట్రైబల్ మ్యూజియం పక్కనే కాఫీ డే ఉంటుంది. కాఫీ డే ప్రక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. అంటే బస్ స్టాండ్ ప్రక్కనే ఇవన్నీ ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్ 4 అడుగులు దూరంలోనే ఇదిగోండి బస్ స్టాండ్. పద్మావతి గార్డెన్ మటుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాపురాయి మటుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగతావన్నీ ఇక్కడే అరకువేలులోనే అన్నీ అందుబాటులో ఉంటాయి. మంచి టిఫిన్స్ దొరుకుతాయి. మంచి కాఫీ, మంచి టీ బాగా ఇక్కడే దొరుకుతుంది సెంటర్లో. చాలా వరకు లాడ్జెస్ ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఆ కుర్రవాడికి ఏదో వ్యాధి వచ్చింది. ఆకు పసరుతోటి వాళ్ళు నయం చేసేటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ ఒక బిల్డింగ్లా కట్టారు. ఈ లోపల కొన్ని చూడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. వారి యొక్క పనిముట్లు ఎలా తయారు చేస్తారో సొంతంగా వాళ్ళే పనిముట్లను తయారు చేసుకుంటారు. వ్యవసాయానికి కావలసినటువంటి నాగలి, కత్తి, కొడవలి, గొడ్డలి ఇవన్నీ కూడా వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు.
ఇక్కడ చూడండి పెద్ద ఉంటాడు. ప్రతి ఒక్క చిన్న గ్రామానికి గ్రామ పెద్ద ఉంటారు. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పంచాయతీ పెట్టి వాళ్ళ సమస్యల్ని అక్కడే పరిష్కరించుకుంటారు. కోర్టుల చుట్టూ తిరగరు. ఇదేనండి ట్రైబల్ మ్యూజియం, దూరం నుంచి చూస్తున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి విషయాలన్నింటినీ మీకు చక్కగా వివరించి చెప్తాము. ఇది అరకువేలి గ్రామము. అరకువేలి వైజాగ్కి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్ సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఉన్నది. ట్రైన్ ఉదయం 6:45 ఒక ట్రైన్ ఉంటుంది, అదే అనుకూలంగా ఉంటుంది. బస్సు గంటకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.